అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉన్న కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు అసలివి ఎలా ఆలోచిస్తాయి? వాటికేం మెదడు లేదు కదా. మరి ఆ మ్యాజిక్ ఏంటి? ఈరోజు మనం సరిగ్గా దాని గురించే తెలుసుకోబోతున్నాం. ఆ రహస్య లాజిక్ మెషీన్, అదే బూలియన్ ఆల్జీబ్రా గురించి లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఆన్ అండ్ ఆఫ్ ఈ రెండు స్విచ్లతో పనిచేసే ఒక మెషీన్ ఇంత సంక్లిష్టమైన నిర్ణయాలు, అది చాలా తార్కికంగా ఎలా తీసుకోగలుగుతోంది? ఇది మొత్తం కంప్యూటింగ్ ప్రపంచాన్నే నిలబెట్టిన ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. అయితే ఆ అసలు రహస్యం ఆ స్విచ్లలో లేదండి. దాని వెనక అవి ఫాలో అయ్యే కొన్ని పవర్ఫుల్ మ్యాథమెటికల్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్సే వాటికి ఆలోచించే శక్తినిచ్చేది. సరే, ఇంతకీ ఆ పవర్ఫుల్ రూల్స్ ఏంటి? వాటిని అర్థం చేసుకోవాలంటే మనం కాస్త బేసిక్స్లోకి వెళ్ళాలి. వాటి పునాది గురించి తెలుసుకోవాలి. దీన్నే మ్యాథ్స్లో ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్స్ అని అంటారు. అంటే మన తెలుగులో చెప్పాలంటే బీజగణిత నిర్మాణాలు. ఇది సింపుల్గా అర్థం కావాలంటే ఒక ప్లేగ్రౌండ్ని ఊహించుకోండి. అందులో కొన్ని వస్తువులుంటాయి. అదొక సెట్ అన్నమాట. మరి ఆ వస్తువులతో ఎలా ఆడుకోవాలో చెప్పడానికి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి కదా, అంటే ఆపరేషన్స్ అండ్ యాక్సియమ్స్. గణితంలో సరిగ్గా ఇలాంటి రూల్స్తో కూడిన ఒక ప్లేగ్రౌండ్నే మనం బీజగణిత నిర్మాణమని పిలుస్తాం. మరి ఈ ప్లేగ్రౌండ్లో వస్తువులు ఒకదానితో ఒకటి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, వాటి మధ్య జరిగే ఆ యాక్షన్ వెనుక ఉన్న అసలు సూత్రం, అదే బైనరీ ఆపరేషన్. చెప్పాలంటే ఈ మొత్తం సిస్టంకి ఇదే గుండెకాయలాంటిది. ఈ పేరు వినగానే ఏదో కష్టంగా ఉందనిపిస్తుందా? అస్సలు కాదు, చాలా సింపుల్. ఈ 3 స్టెప్స్ చూడండి. ఫస్ట్, ఒకే గ్రూప్ నుండి 2 ఎలిమెంట్స్ తీసుకోండి. ఉదాహరణకి 2 ఇంటీజర్స్ అంటే పూర్ణాంకాలు. ఇప్పుడు సెకండ్ స్టెప్, వాటిపై ఏదో ఒక ఆపరేషన్ చేయండి. సరే, మనం యాడ్ చేద్దాం. ఇక మూడో స్టెప్, వచ్చిన రిజల్ట్ కూడా అదే గ్రూప్లో ఉండాలి. అంటే 2, 3 అనేవి పూర్ణాంకాలు. వాటిని కలిపితే వచ్చే 5, అది కూడా పూర్ణాంకమే కదా. అంతే, ఇలే బైనరీ ఆపరేషన్ అంటే. ఓకే, ఇప్పటిదాకా మనం జనరల్ మ్యాథ్స్ ప్లేగ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అక్కడ్నుంచి బయటకొచ్చి మన కంప్యూటర్ల లోపల ఉండే ఒక చాలా స్పెషల్ ప్లేగ్రౌండ్లోకి అడుగుపెడదాం. అదే మన లాజిక్ మెషీన్. కంప్యూటింగ్ ప్రపంచానికి ఇదే మాస్టర్ కీ. ఇక్కడ తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, సాధారణ ఆల్జెబ్రాలో మనకి లెక్కలేనన్ని నంబర్స్ ఉంటాయి. కానీ బూలియన్ ఆల్జెబ్రా ప్రపంచం చాలా చిన్నది, చాలా సింపుల్. ఇక్కడ ఉండేవి రెండే 2 వాల్యూస్, 0, 1. అంటే ఆఫ్ ఆర్ ఆన్, అంతే. అలాగే ఇక్కడ వాడే ఆయుధాలు, అదే ఆపరేషన్లు కూడా 3 అండ్, ఆర్ అండ్ నాట్. సో సింపుల్గా చెప్పాలంటే బూలియన్ ఆల్జీబ్రా అనేది కేవలం లాజిక్ కోసం డిజైన్ చేసిన ఒక స్పెషల్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. ఇక్కడ బి అనే సెట్లో ఉండేవి రెండే 2, 0 అర 1. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. కంప్యూటర్ లాజిక్ని నడిపించే మాస్టర్ కీ ఇదే. బావుంది. మరి ఈ 0లు, 1లు, అండ్, ఆర్, నాట్ ఇవన్నీ కలిసి ఎలా పనిచేస్తాయి? వీటన్నింటినీ కంట్రోల్ చేసే రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. వాటిని నడిపించేవి కేవలం 6 ప్రాథమిక సూత్రాలు. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం. మొదటి రూల్, క్లోజర్ లా. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది చాలా సింపుల్. దీని ప్రకారం ఈ 0, 1ల ప్రపంచంలో మీరు ఏ ఆపరేషన్ చేసినా వచ్చే ఆన్సర్ కూడా 0 లేదా 1 అవుతుంది. అంటే 2 కానీ 3 కానీ వేరే ఏ నంబరూ లోపలికి రాలేదు. ఇదొక పక్క క్లోజ్డ్ బాక్స్ అన్నమాట. లోపలున్నవి లోపలే ఉంటాయి. ఇక 2, 3 నియమాలు. ఇవి ఆర్డర్కి సంబంధించినవి. అంటే ఆపరేషన్లని ఏ ఆర్డర్లో చేసినా లేదా ఎలా గ్రూప్ చేసినా పెద్ద తేడా ఉండదు. ఫైనల్ రిజల్ట్ మాత్రం మారదు. దీనివల్ల లాభమేంటో తెలుసా? సర్క్యూట్స్ డిజైన్ చేసే ఇంజనీర్లకి ఇది చాలా ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. అంటే A+B అయినా B+A అయినా ఒకటే. అలాగే A+B+C అయినా A+B+C అయినా ఒకటే. వీటినే టెక్నికల్గా కమ్యూటేటివ్ అసోసియేటివ్ లాస్ అని అంటాం. సింపుల్గా ఆర్డర్ మార్చినా, గ్రూపింగ్ మార్చినా రిజల్ట్ సేమ్. ఇప్పుడు మనం 4వ, 5వ నియమాల దగ్గరకు వచ్చాం. ఇవి ఐడెంటిటీ, కాంప్లిమెంట్ లాస్. ఇవి చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇవి మన సిస్టంలోకి హీరోలని, విలన్లని పరిచయం చేస్తాయి. అంటే 0, 1లకు ఉన్న స్పెషల్ పవర్స్ ఏంటో, ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండే వాల్యూస్ ఎలా పనిచేస్తాయో ఇవి మనకు చెబుతాయి. ఐడెంటిటీ రూల్ ప్రకారం ఏ నంబర్కైనా 0 కలిపితే అదే నంబర్ వస్తుంది కదా. అలాగే ఇక్కడ ఏ ఓఆర్ 0 చేస్తే ఏ వస్తుంది. అదేవిధంగా ఏ అండ్ 1 చేస్తే కూడా ఏ వస్తుంది. ఇక కాంప్లిమెంట్ అంటే ఒక వాల్యూ, దాని ఆపోజిట్. అంటే ఏ ప్రైమ్. వీటిని ఓఆర్ చేస్తే ఎప్పుడూ 1 వస్తుంది, అండ్ చేస్తే ఎప్పుడూ 0 వస్తుంది. ఒక స్విచ్ ఆన్, దాని ఆపోజిట్ ఆఫ్ అన్నట్టు. ఇక ఆఖరిది 6వ నియమం, డిస్ట్రిబ్యూటివ్ లా. ఇది చాలా పవర్ఫుల్ రూల్. ఎందుకంటే ఇది అండ్, ఆర్ ఆపరేషన్ల మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. వాటిని కలుపుతుంది. మనకు స్కూల్లో మ్యాథ్స్ గుర్తుందా? బ్రాకెట్లని ఎలా సింప్లిఫై చేసేవాళ్లము. ఈ రూల్ కూడా దాదాపు అలాంటిదే. దీని గొప్పతనమేంటంటే దీనివల్లే కంప్యూటర్లు ఎంత పెద్ద లాజికల్ ప్రాబ్లంనైనా సరే చిన్న చిన్న సింపుల్ పీసెస్గా విడగొట్టి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాయి.
ఓకే, ఇప్పుడు దాకా థియరీ రూల్స్ అన్నీ చూసాం, బావుంది. మరి ప్రాక్టికల్గా ఈ అండ్ ఆర్ నాట్ ఆపరేషన్లు ఎలా పనిచేస్తాయి? వాటిని విజువల్గా చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. పదండి చూద్దాం. ఈ టేబుల్ని ట్రూత్ టేబుల్ అంటారు. ఇది మనకు మొత్తం కథని సింపుల్గా చూపిస్తుంది. చూడండి, ఏ అండ్ బి రిజల్ట్ 1 రావాలంటే ఏ బి రెండూ ఖచ్చితంగా 1 అయ్యుండాలి. ఇంకే ఆప్షన్ లేదు. కానీ ఏ ఆర్ బీకి అలా కాదు. రెండిట్లో ఏ ఒకటి 1 అయినా చాలు, రిజల్ట్ 1 వచ్చేస్తుంది. ఇక నాట్ అయితే చాలా ఫనీ. ఇది జస్ట్ ఉన్నదాన్ని రివర్స్ చేస్తుంది. 1ని 0గా 0ని 1గా మార్చేస్తుంది. అంతే. ఇదింకా ఈజీగా అర్థం కావాలా? అయితే ఈ వెన్ డయాగ్రామ్స్ చూడండి. ఆర్ అంటే ఆ రెండు సర్కిల్స్లో ఉన్న మొత్తం ఏరియా. అండ్ అంటే ఆ రెండింటికి కామన్గా ఉన్న ఆ చిన్న ఇంటర్సెక్షన్ పార్ట్ మాత్రమే. ఇక నాట్ అంటే ఆ సర్కిల్కి బయట ఉన్న ప్రపంచం మొత్తం అన్నమాట. రైట్, ఈ థియరీ, రూల్స్, డయాగ్రమ్స్ అంతా బానే ఉంది. కానీ మనం స్టార్టింగ్లో అడిగిన ప్రశ్నకి సమాధానమేంటి? అసలు ఈ మ్యాథ్స్ అంతా మన టెక్నాలజీకి ఎలా కనెక్ట్ అవుతుంది? ఇది నిజంగా ఎందుకంత ఇంపార్టెంట్? దానికి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే 100%. అవును, 100% మనం ఈరోజు వాడుతున్న ప్రతి ఒక్క మోడర్న్ డిజిటల్ డివైస్ వెనక ఉన్నది ఈ బేసిక్ ప్రిన్సిపుల్సే. ఒక్కటంటే ఒక్కటి కూడా మినహాయింపు లేదు. ఒక్కసారి ఆలోచించండి, మన ఫోన్లోని ప్రాసెసర్, మనం ఆడే వీడియో గేమ్స్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన కంప్యూటర్ ఆర్కిటెక్చర్, చివరికి గూగుల్లో మనం చేసే సెర్చ్ ఎలా పనిచేస్తుంది అనే దాని నుంచి ప్రతి డిజిటల్ సర్క్యూట్, ప్రతి లాజిక్ గేట్ వెనుక పునాదిగా ఉన్నది ఈ బూలియన్ ఆల్జిబ్రానే. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అసలు విషయమేంటంటే, బూలియన్ ఆల్జిబ్రా అనేది అండ్, ఆర్, నాట్ అనే మూడు సింపుల్ ఆపరేషన్స్తో మొత్తం లాజిక్ని శాసించే ఒక అద్భుతమైన నిర్మాణం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, కేవలం 0, 1లతో ఈ కొన్ని సింపుల్ రూల్స్తోనే మనం మొత్తం ఆధునిక డిజిటల్